అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మహారాష్ట్రలో షోలాపూర్ జిల్లా అక్కల్కోటలో విరాజిల్లుతున్న శ్రీ స్వామి సమర్థ మహారాజ్ గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలో షోలాపూర్ జిల్లా అక్కల్కోటలో విరాజిల్లుతోంది. ఇవాల్టి వీడియోలో సద్గురు స్వామి సమర్థ మహారాజ్ గురించి తెలుసుకుందాం. సాక్షాత్ త్రిమూర్తి అంశతో అత్రి మహర్షి అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయ స్వామివారు గురు పరంపరకు ఆద్యునిగా వెలుగొందుతున్నారు. భగవదాంశతోనే కాక బ్రహ్మజ్ఞాన సంపన్నులైన కారణజన్ములు కూడా మానవ రూపాన సద్గురువై ఉన్నారు. అలాంటి మరో సద్గురువు పరమోపాసకుడు అయిన యోగి పుంగవుడు అక్కల్కోట స్వామి సమర్థ మహారాజ్ ఈ స్వామివారిని దర్శించుకోవాలని సుదూర ప్రాంతాల నుండి తరచుగా భక్తులు వస్తూ ఉంటారు. పరమ ప్రశాంత వాతావరణంలో ఉన్న సద్గురు అక్కల్కోట మహారాజ్ మందిరం నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రధాన మందిరంలో ఓ వెండి ముఖబింబ రూపంలో సమర్థ మహారాజ్ మనకు దర్శనమిస్తారు. మీనంలే కర్ణాభరణాలుగా అమరి ఓ వింత శోభతో స్వామి సమర్థ వెలిగిపోతుంటారు. నుదురు అంతా పసుపు రాసి దానిపై ఎరుపు కావిరంగు తిలకధారణ చేసి తమ స్వామిని అర్చకులు చక్కగా తీర్చిదిద్దుతారు. కిరీటాన్ని అమర్చి ఓ ఎర్రటి వస్త్రాన్ని తలపాగాగా ధరింపజేస్తారు. నిండారు చామంతులు, మల్లెపూల మాలలు, సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించి స్వామి సమర్థకి సకలోపచారాలు చేసి హారతులిస్తారు. స్వామి మూల విరాట్కు ముందు వెండి పాదుకలు కూడా దర్శనమిస్తాయి. వినాయకుని మందిరం కూడా ఉంది. వినాయకుడు యజ్ఞోపవీతం ధరించి ఉండడం ఇక్కడ విశేషం. సమర్థ మహారాజ్ సాయిబాబా వలె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇంకెక్కడో గురోపదేశం పొంది ఈ ప్రాంతానికి వచ్చి ఊరు పేరే తన పేరుగా మార్చుకున్న మహనీయుడు. ఇదే మందిరం ఆవరణలోనే ఒక విశాలమైన అతి పురాతనమైన వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షం ఎంతో పవిత్రమైనదిగా పూజనీయమైనది. స్వామి సమర్థ మహారాజ్ను వటవృక్ష మహారాజ్ అని కూడా పిలుస్తారు. స్వామి సమర్థ మహారాజ్ 1853 సంవత్సరంలో ఒక సాధువు వలె సమర్థ మహారాజ్ అక్కల్కోటకు వచ్చారు. నాటి నుంచి ఈ వటవృక్షం కిందనే ఆసీనులై తపోదీక్షలో ఉన్నారని ఇక్కడ స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అందువల్ల ఆ మహనీయుని మహిమ ఈ వటవృక్ష ప్రతి అణువుకి ప్రసరించి ఉంటుందని, అందుకే ఈ వటవృక్షం కూడా పూజనీయమైనది, భక్తుల హారతులు అందుకుంటోంది. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ రావి వృక్షం సాక్షాత్ నారాయణ స్వరూపం. తనకంటూ ఎటువంటి స్వార్థమూ ప్రసరించని ఈ దిగంబర మహారాజ్ సమర్థ గురు తన శక్తి అంతటిని కూడా భక్తజన శ్రేయస్సుకే వినియోగించి పూజనీయుడు అయ్యారు. ఎందరో శిష్యులకు సద్గురువు అయ్యారు. జై సద్గురు, జై జై సమర్థ మహారాజ్కి జై అంటూ నామస్మరణతో భక్తి గీతాలతో సత్సంగాలతో ఈ ఆవరణమంతా మారుమోగుతూ ఉంటుంది. ఈ వటవృక్ష ఆవరణకు సమీపంలోనే మరో మందిరాన అద్దాల మండపంలో నుంచుని ఉన్న భంగిమలో స్వామి సమర్థ కొలువై ఉన్నారు. మనం దత్తాత్రేయుని గురుచరిత్ర పారాయణ ఎలా చేస్తామో స్వామి సమర్థ మహారాజ్ కూడా పారాయణ ఉంటుంది. ఇక్కడ ప్రజలు అంటే మహారాష్ట్ర ప్రజలు ఇక్కడ ఈ చరిత్రను అంటే స్వామివారి చరిత్రను కూడా ఒక పారాయణలాగా చేస్తూ ఉంటారు. స్వామి సమర్థ మహారాజ్ కూడా సాయిబాబా వలె ఎన్నో లీలలు మరెన్నో మహిమలు చూపించారు. మన తెలుగునాట అంత ప్రాచుర్యం లేకపోయినా మహారాష్ట్ర ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి సమర్థ మహారాజ్ను ఎక్కువగా నమ్ముతారు. స్వామి సమర్థ మహారాజ్ ప్రభువారి చిత్రపటాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ వచ్చిన భక్తులు స్వామి సమర్థ మహారాజును దర్శించుకుని సంతృప్తి చెందుతారు.